హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనా రాజ్ టాక్స్. హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను. అయితే మనకి మామూలుగా దేవుడి దగ్గర ఉండే నార్మల్ పూజ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ వలేసి పడితే చిన్న ప్రాసెస్ తెలిసింది. ఈయన చూసారా? ఈయన్ని నేను చూడటం అయితే ఫస్ట్ టైమే. ఈయన లడ్డూ గోపాలుడు అంట. మామూలుగా మనమైతే సంతాన గోపాలుడు అని అంటారంట. సో ఈయన్ని కొనుక్కొచ్చుకున్నాం. 200 రూపీస్ పడింది మాకు. శ్రీకృష్ణ 108 అష్టోత్తరాలు చదువుకుంటూ ఆయనకి పాలాభిషేకం చేశామండి. అండ్ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం. సంతాన గోపాల అష్టకం ఫోన్లో పెట్టుకున్నామండి. మాకు రాదు కదా. అండ్ మా ఆయన కష్టపడి నెయ్యితో ఐస్ గడ్డలు వేసి వెన్న చేశాడు. మీరు ముందే చూసుంటారు. సో ఆ వెన్నను కొంచెం ఆయన ఫ్రెష్ చేసేసి ఆయనకి చేతికి అంటించేసాను. అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రిజల్ట్స్ ఏంటంటే కీరదోసకాయలో గుజ్జంతా తీసేసి ఉయ్యల్లాగా చేసి దాంట్లో మనం ఏదైతే సంతాన గోపాలుని పూజ చేసి పెట్టుకున్నాం కదా, ఆయన్ని పడుకోబెట్టాలంట. ఆయన్ని ఫిక్స్ చేసేస్తున్నాను చూడండి ఇలా. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి కీరదోసకాయ అంటే చాలా ఇష్టం అంటండి. ఏ వీడియోస్లో చూసినా కీరదోసకాయ కంపల్సరీ ప్రసాదంగా పెట్టాలని చెప్పారు. మనకు తెలిసిన అటుకులు, పటికి బెల్లంతో పాటు ఇది కూడా పెట్టేశాను. అండ్ ఇంకా పూజ అంతా అయిపోయాక గుడికి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వైకుంఠ హిల్స్ అంట. ఇస్కాన్ వాళ్ళది ఇది. జనాలు చూసారండి ఎలా ఉన్నారో. కొంచెం పైకి వెళ్ళాక చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు పెట్టేసుకొని తిరుపతికి దర్శనంలో క్యూలో ఎలా ఉంటామండి అలాగే అనిపించింది. చూస్తున్నారు కదా క్యూ. సో క్యూలో వెళ్తుండగా పెద్దవాళ్ళకి వీల్ చైర్స్, మన కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టున్నారు. అండ్ మధ్యలో హరే కృష్ణ అంటూ ఈ పాంప్లెట్స్ ఇస్తున్నారండి. వెనకమాల హరే కృష్ణ అని రాసి ఉంది. హరే రామ అని. ఇది చదువుకుంటూ వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. ఇస్కాన్ వాళ్ళ కల్చర్ భలే ఉంటుందండి. ఎవరిని కనిపించినా ప్రభు అని పిలుస్తున్నారు. సో ఇది మెయిన్ గుడి అనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఫొటోస్ తీసుకోవచ్చు అంట. సో నేను ఇక్కడ నుంచి జూమ్ చేసి తీశాను. మీకు కనిపిస్తుందా డెకరేషను? ఎంత బాగా చేశారో అండి. ఇంకా అక్కడ మీకు ఒక వాల్కి కనిపిస్తుంది కదా, స్తంభానికి అతికిచ్చారు ఫొటోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని. పైన చూసారా కుందులు ఎలాంటి తీశారు. మేము మధ్యాహ్నం వెళ్ళాం. మేబీ ఈవినింగ్ వెళ్ళుంటే చాలా బాగుండేది అనుకుంటా. అని రెడీ చేస్తున్నట్టున్నారు. ఎంత బాగుందో అసలు అండి చూడటానికి. అచ్చం తిరుపతి చూసినట్టే ఉన్నది. ఇందాక డెకరేషన్ చూపించాను కదండి గుడిది, అది రాధాకృష్ణుడు పెట్టారు. అండ్ ఇది ఇంకా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారండి స్వామి. ఇది ఇంకా ధ్వజస్తంభం తలతలా మెరిసిపోతుంది, పండగ రోజు కదా. అండ్ ఈయన ఇక్కడ గురువు అనుకుంటా, నాకు తెలియదు. ఆయన్ని కూడా దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. టెంపుల్లో భజన పెట్టారండి, చూసారు కదా. ఇప్పుడు మీరు విన్నారు కదా, హరే కృష్ణ అంటూ ఆమె లిటిల్ ఛాంప్స్లో పాడిందంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. కీ పార్ట్ ఏంటంటే అండి, చిన్న పిల్లలు అసలు ఎంత ముద్దుగా కృష్ణుల్లా డెకరేట్ చేసి తీసుకొచ్చారో. అసలు ఎంత బాగుండిందో. ఇంక ఇక్కడ అయితే వాళ్ళ ఇస్కాన్ వాళ్ళ బుక్స్, పర్ఫ్యూమ్స్, స్నాక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. మనకి ఏదైనా ఉంటే అది కొనుక్కోవచ్చు. చూసారా రాధలాగర్ ఎంత బాగా రెడీ అయ్యారో. ఇంకా మాకు ప్రసాదం పెట్టారు. మేము ప్రసాదం తీసుకొని నేను మా హస్బెండ్ ఒక ఫొటోస్ తీసేసుకొని ప్రశాంతంగా ప్రసాదం తినేసేసి బయలుదేరిపోయామండి. ఎంత రష్ ఉందో అసలు. బెంగళూరు ట్రాఫిక్ చెప్పక్కర్లేదు. మేము గుడి నుంచి బయటకు రావడానికి 1 గంట పట్టింది మాకు. సో ఇంతేనండి ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.